హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది సైటే కాదు, ఇది యాప్ కూడా ఉంటుంది. మొబైల్లో కూడా దీంట్లో వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో వర్క్ చేసేయండి. దీంట్లో మీకు పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. ఫ్లెక్సిబుల్ మీకు ఉన్న టైంలో మీరు వర్క్ చేసేసుకుంటే ఏం చేసేసుకోవచ్చు. జాబ్ చేస్తున్నా కూడా మీరు ఇది వచ్చేసి హాసిల్గా పెట్టుకొని వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోవచ్చు మనీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు preply.com. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. preply.com అని టైప్ చేయగానే మీరు ఇలా వచ్చేసి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. దీంట్లో వచ్చేసి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు. మీకు అరబిక్ వచ్చా, జపనీస్ వచ్చా, మీకు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ పైన దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోండి. ఇందులో ఏం చేయాలంటే మీరు వచ్చేసి ట్యూటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే స్టూడెంట్స్కి మీరు వచ్చేసి వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పియాల్సి ఉంటుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఏది టచ్ చేయకండి దీంట్లో వచ్చేసి, ఎందుకంటే ఇది వచ్చేసి స్టూడెంట్స్కి. ఇక్కడ చూసారు కదా, పైన బికమ్ ఏ ట్యూటర్ అని ఉంది చూసారా. బికమ్ ఏ ట్యూటర్ పక్కన గెట్ ద మొబైల్ యాప్ అని ఉంది చూసారా. గెట్ ద మొబైల్ యాప్ అని పైన క్లిక్ చేసి మీరు మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని వర్క్ చేసేసుకోవచ్చు. బికమ్ ఏ ట్యూటర్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీచ్ ఆన్లైన్, ఎర్న్ మనీ ఆన్ యువర్ షెడ్యూల్ అని ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన షెడ్యూల్లో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ సైన్ అప్, ఈమెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఫేస్బుక్తో గూగుల్తో కూడా సైన్ అప్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ సైన్ అప్ చేసేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి అబౌట్ అని అడుగుతుంది. సో నేను డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు, మళ్ళీ అర్థం కాదు. సో ఇక్కడ చూసేయండి, ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇవ్వండి, మీ కంట్రీ ఇచ్చేసేయండి. ఇక్కడ లాంగ్వేజెస్ నో స్పోకెన్ అని ఇచ్చేసేయండి. చూస్ లెవెల్, మీరు వచ్చేసి మీ లాంగ్వేజ్ ఎంతవరకు మీకు వచ్చో అని లెవెల్ చూస్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ టాట్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, చైనీస్, అకౌంటింగ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, రష్యన్, కెమిస్ట్రీ, బయాలజీ, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ మీరు వచ్చి వీళ్ళకి నేర్పించచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ తీసేసుకోండి. మీకు మ్యాథ్సే పర్ఫెక్ట్ ఉందా మ్యాథ్స్ తీసేసుకోండి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉందా ఇంగ్లీష్ తీసుకోండి, అది మీ ఇష్టం. డిస్క్రైబ్ యువర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఐ హ్యావ్ ఫార్మల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ టాట్ అన్ ఇన్ఫార్మల్ సెట్టింగ్, నాన్ ఆఫ్ ద అబోవ్. మీది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. డిస్క్రైబ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ అని అడుగుతున్నారు. ఐ హ్యావ్ అనదర్ టీచింగ్ జాబ్, I have another non-teaching job. I am a student. I have other commitments. I have no other commitments. మీరు ఏదైతే అది ఇచ్చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ అబోవ్ 18 years అని కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి నా డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేసాను. మేక్ ఏ గ్రేట్ ఫస్ట్ ఇంప్రెషన్ అని ఇచ్చారు. టిప్స్ ఫర్ అన్ అమేజింగ్ ఫోటో, ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి మీరు వచ్చేసి ప్రొఫెషనల్గా ఉండాలి. పిక్ వచ్చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేసి పెట్టేయండి. దీంట్లో ఏదో వేరేగా సెల్ఫీస్ దిగి అప్లోడ్ చేయొద్దు దీంట్లో. అండ్ స్మైల్ అండ్ లుక్ ఎట్ ద కెమెరా, ఫ్రేమ్ యువర్ హెడ్ అండ్ షోల్డర్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు రూల్స్ వచ్చేసి. ఈ రూల్స్ ప్రకారం మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేయండి. నేను ఏదో ఒక ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసేస్తాను మీకు చూపించడానికి. చేశాను, ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేసేసాను నేను. దాంట్లో వచ్చేసి మీరు జూమ్ చేసేసుకోవచ్చు, రొటేట్ చేసేసుకోవచ్చు. దాంట్లో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం 5 MB ఫోటో అప్లోడ్ చేసేయండి మీది. ఇక్కడ వచ్చేసి నేను సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇచ్చాను. అండ్ సర్టిఫికేట్ డిస్క్రిప్షన్, ఇష్యూడ్ బై ఇయర్ ఆఫ్ స్టడీ అని ఇచ్చేసేయాలి. గెట్ ఏ సర్టిఫైడ్ వెరిఫైడ్ బ్యాచ్ అని ఇచ్చారు. ఇక్కడ అప్లోడ్ యువర్ సర్టిఫికేట్ టు ఇంక్రీజ్ ద క్రెడిటబిలిటీ ఆఫ్ యువర్ ప్రొఫైల్ అని ఇచ్చారు. మీకు ఆ లాంగ్వేజ్ వచ్చు అని అనుకుంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అప్లోడ్ చేసేయండి. జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో మీకు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది క్రెడిటబిలిటీ ఆఫ్ ప్రొఫైల్కి. సో ఇక్కడ మీ సర్టిఫికేట్ డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చేసేయండి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టీచింగ్ సర్టిఫికేట్ ఎట్ అని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇన్ కేస్ లేకపోతే నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నాకు లేదని ఇచ్చేసాను, మీకు ఉంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఎడ్యుకేషన్ ఇచ్చేసేయండి మీది. ఇక్కడ మీరు యూనివర్సిటీ ఇవ్వండి, డిగ్రీ ఏం చేశారో ఇవ్వండి, బీటెక్ ఆర్ డిగ్రీ టైప్ ఇచ్చేసేయండి. అండ్ స్పెషలైజేషన్ ఇవ్వండి. ఇయర్ ఆఫ్ స్టడీ ఇచ్చేసేయండి. ఫ్రమ్ వేర్ టు వేర్, మీరు ఇక్కడ నుండి ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు చదివారో ఇయర్ ఆఫ్ స్టడీ ఇచ్చేసేయండి. గెట్ ఏ డిప్లొమా సర్టిఫైడ్ బ్యాచ్ అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మీరు డిగ్రీ బీటెక్ చేసినా ఏది అప్లోడ్ చేసేయండి దీంట్లో. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అని, మీకు ఒకవేళ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ, ఐ డోంట్ హ్యావ్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఇవన్నీ పెడితే ఏంటంటే మీకు ప్రొఫైల్కి ఎక్కువగా
మీకు ప్రొఫైల్ ఎక్కువ రీచ్ అవుతుంది అందరికి. ఇవన్నీ పెట్టేస్తే, ఇవన్నీ పెట్టకుండా ఐ డోంట్ హ్యావ్ అని ఇచ్చేస్తే తక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టడానికి ట్రై చేయండి. సో నేను ఐ డోంట్ హ్యావ్ అని ఇచ్చేస్తున్నాను మీకు చూపించనీకి. అండ్ డిస్క్రిప్షన్ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఫర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. రైట్ యువర్ హెడ్లైన్ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వండి, లేదంటే ఏదైనా నార్మల్గా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. మీరేంటో మీరేం చెప్పగలరో ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఇక్కడ సర్టిఫైడ్ ట్యూటర్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ హలో మై నేమ్ ఈస్ ఐఎమ్ ఫ్రమ్ అని ఇక్కడ వచ్చేసి మీ ఇంట్రడక్షన్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ మీ ఇంటర్వ్యూస్లో ఎలా ఇంట్రడక్షన్ చెప్తారో అలా వచ్చేసి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చేసేయండి. అండ్ డిస్క్రైబ్ యువర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్ అండ్ మెథడాలజీ అని ఇచ్చారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పొచ్చు, సర్టిఫికేషన్ ఉంటే ఏమన్నా ఇక్కడ ఇచ్చేయచ్చు. అండ్ మెథడాలజీ మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మెథడాలజీ ఇచ్చేసేయండి. ఇక్కడ మోటివేట్ స్టూడెంట్స్ టు బుక్ ఏ ట్రయల్ లెసన్ విత్ యూ అని ఇచ్చారు. మీరు వచ్చేసి స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి, అంటే వాళ్ళని మోటివేట్ చేసేసి మీరు నా క్లాస్కి అటెండ్ అవ్వాలి అనేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది. బుక్ ఏ ట్రయల్ లెసన్ విత్ మీ సో దాట్ వీ కెన్ డిస్కస్ యువర్ గోల్స్ అండ్ హౌ ఐ క్యాన్ హెల్ప్ యూ రీచ్ దెమ్ అని ఇచ్చారు. సో ఇలా మీరు ఇచ్చేసేయచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి మీరు ఇచ్చేసేయండి. అండ్ మీ 400 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు వచ్చేసి వీడియో ఓపెన్ అవుతుంది. మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. మొబైల్ అక్కడ పెట్టేసి మీరు వీడియో చేసేయండి. ఒకటి ఇలా చెప్పగలను అనేసి వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకుంటారు మీరు బాగా చెప్పగలరా లేదా అనేసి. జస్ట్ మీకు బేసిక్స్ తెలిసి ఉంటే సరిపోతుంది దాని గురించి. ఇక్కడ అవైలబిలిటీ ఇచ్చారు, అవైలబిలిటీ కూడా మీరు చేసేసుకోవచ్చు క్లియర్గా. అండ్ ఇక్కడ ప్రైజింగ్ ఇచ్చారు. ప్రైజింగ్ కూడా దీంట్లో బెనిఫిట్ ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తా చూడండి. దీంట్లో బెనిఫిట్ ఏముంటుందంటే, సో దీంట్లో బెనిఫిట్స్ చూడండి. సెట్ యువర్ ఓన్ రేట్ అని ఇచ్చారు. చూస్ యువర్ హవర్లీ రేట్ అండ్ చేంజ్ ఇట్ ఎనీ టైమ్ ఆన్ యావరేజ్. ఇంగ్లీష్ ట్యూటర్స్ ఛార్జ్ $15 to $25 per hour అని ఇచ్చారు. $15 to $25 అంటే ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేసి 1200 to 1500 వరకు మీకు వస్తుంది. 1 అవర్కి వీళ్ళు ఛార్జ్ చేస్తారంట హవర్లీ రేట్ ఇంగ్లీష్ ట్యూటర్స్కి. సో ఇలా మీరు ఓన్ రేట్ పెట్టుకోవచ్చు. మీరు ఎంత ఛార్జ్ చేస్తారో, మీకు నచ్చిన సబ్జెక్ట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారో అంత ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇలా టీచ్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని ఇచ్చారు. డిసైడ్ వెన్ అండ్ హౌ మెనీ అవర్స్ యూ వాంట్ టు టీచ్, నో మినిమం టైం కమిట్మెంట్ ఆర్ ఫిక్స్డ్ షెడ్యూల్, బీ యువర్ ఓన్ బాస్ అని ఇచ్చారు. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు వచ్చేసి వర్క్ చేసేసుకొని ఎండ్ చేసేసుకోవచ్చు. గ్రూప్ ప్రొఫెషనల్లీ అని ఇచ్చారు. అటెండ్ ట్రైనింగ్ వెబినార్స్ అండ్ గెట్ టిప్స్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, యూ విల్ గెట్ ఆల్ ద హెల్ప్ యూ నీడ్ ఫ్రమ్ అవర్ టీమ్ టు గ్రో అని ఇచ్చారు. దీంట్లో ట్రైనింగ్ వెబినార్స్ కూడా ఉంటాయి ఫ్రీగా, కంప్లీట్లీ ఫ్రీ. దీంట్లో మీరు మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వర్క్ చేసేసుకోండి, ఎర్న్ చేయండి మనీ. ఫ్రీగా వెబినార్స్ అటెండ్ అవి మీ స్కిల్స్ వచ్చేసి ఇంప్రూవ్ చేసేసుకొని దాంట్లో కూడా మీరు వర్క్ చేసేసుకోవచ్చు. దాంతో కూడా టీచ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవర్ 180 కంట్రీస్ అని ఇచ్చారు. 180 కంట్రీస్ నుండి దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు. Preply tutors teach 8 lakhs plus students globally. Join us and you will have everything you need to teach successfully అని ఇచ్చారు. సో ఇక్కడ చూసేయచ్చు స్టడీ స్ట్రీమ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్, స్మార్ట్ క్యాలెండర్, ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్, కన్వీనియంట్ పేమెంట్ మెథడ్స్, ట్రైనింగ్ వెబినార్, సపోర్టివ్ ట్విట్టర్ కమ్యూనిటీ అని ఇచ్చారు. మీకు సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళ నుండి. సో ఒకవేళ మీకు ఒక పర్సన్ వచ్చాడు అనుకోండి, మీకు ఆ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు బాగా చెప్తే. సో బాగా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. వీడియో ఇచ్చేసేయండి. మీది అవైలబిలిటీ ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారో అవి ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు అవైలబిలిటీ మీరు ఏ టైంలో ఉంటారో ఆ టైం అవైలబిలిటీ మీరు షెడ్యూల్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయచ్చు. మీరు వచ్చేసి ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి మీరు మ్యాక్సిమం మీరు ఇప్పుడు ఫ్రెషర్ కాబట్టి తక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి స్టార్టింగే మీరు వచ్చేసి హై రేంజ్కి వెళ్ళిపోతే సో ఆపర్చునిటీస్ తక్కువ అయిపోవచ్చు. సో తక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి ప్రైజింగ్ వచ్చేసి. తర్వాత మీరు వచ్చేసి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ ప్రైజింగ్. మీకు ఆఫర్స్ మీరు స్టూడెంట్స్కి టీచ్ చేసిన కొద్దీ మీరు ప్రైజింగ్ వచ్చేసి ఇంప్రూవ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఫిల్ చేసేసి అప్లై చేసేసుకోండి. చేసుకోగానే మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా దీనికి వర్క్ చేయొచ్చు. సో చక్కగా వర్క్ చేసేసుకోండి, మనీ ఎర్న్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ టీచర్ అయిన వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కంప్లీట్గా స్కూల్కి వెళ్ళి వర్క్ చేసేసుకోవచ్చు, దీంట్లో కూడా వర్క్ చేసేసుకోవచ్చు. వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా వితౌట్ ఇన్వెస్ట్‌మెంటే కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మంచి సైట్స్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. థాంక్ యూ గైస్. జై హింద్.